పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న మొన్న మనము ఆదాము గారు ఏ విధంగా బాధ్యతను వదిలేసి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని ఆమె మీదకి నెపాన్ని మోపి తన పక్కకు తప్పుకున్నాడు. ఎలా తప్పుకున్నాడు చూసాము. దానిని యేసుక్రీస్తు వారు ఆయన పవిత్రుడు దైవ కుమారుడై ఉండి మన కోసం మన పక్షాన మనల్ని రక్షించే బాధ్యత ఆయన స్వీకరించి ఘోరమైన మరణాన్ని మన కోసం పొంది మనకి విమోచన క్రయధనం ఎలా చెల్లించి ఆయన ఆ బాధ్యతను తన మీదకి తీసుకుని ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు అదే ఆదికాండంలో మనం కేవలం ఆదాము గారిని ఆయన అవ్వమ్మ మీదకి నెట్టేశారు అని మాత్రమే చెప్పుకున్నాం. కానీ అవ్వమ్మ ఏమీ తక్కువది కాదు. ఆమెని దేవుడు ప్రశ్నించారు. 3వ అధ్యాయం ఆదికాండంలో 13వ వచనంలో ఆయన ప్రశ్నిస్తారు, నీవు చేసింది ఏమిటి అని. ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలాలు కొన్ని ఇస్తే నేను తిన్నానని చెప్పారు. నెక్స్ట్ ఆమె వైపుకి తిరుగుతాడు దేవుడు, నువ్వు చేసింది ఏంటి అని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని చెప్తుంది. అంటే ఆమె కూడా సర్పం మీదకి నెట్టేసింది. సర్పము మోసపుచ్చేటటువంటి స్వభావం కలది. ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతాను, అతని స్వభావమే అంతా. కానీ నీకు నీ భర్త మాట ఏమైంది? నీ భర్త ఆల్రెడీ నీకు చెప్పారు, అవి దేవుడు తండ్రి అయిన నా దేవుడు నాకు వాటిల్ని అసలు తినకూడదు అని చెప్పారు అని ఖచ్చితంగా తనకి సాటి అయిన సహకారిగా ఇవ్వబడిన అవ్వమ్మకి ఆయన చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే ఆమె ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి అంతకాలము దాని వైపుకి వెళ్ళలేదు. కానీ ఆమెలో ఎక్కడో అంతరాల్లో ఆ యొక్క కంటికి ఇంపైన, ఆహారానికి మంచిదైన, వివేకం ఇచ్చేటటువంటి రమ్యమైన ఆ ఫలాల్ని అంత వర్ణించేటట్లుగా ఆమె దాని వైపు చూసి మరులు కొల్పబడిందంటే దానిని కొయ్యట్లేదు, కానీ దానిని ఏమాత్రం తీసుకోవట్లేదు. కానీ అది చాలా అందంగా ఉంది, తినటానికి బాగుంటుంది, ఆ తర్వాత మనకి తెలివితేటలు ఇస్తుంది, ఎలా ఉంటుందో అనేటటువంటి ఆశ ఆమెలో కలిగింది. కానీ తీసుకుని తినే ధైర్యం మాత్రం చేయలేదు. కానీ ఆమెలో ఉన్న ఆశను గ్రహించినటువంటి ఆ సర్పము మోసపుచ్చటానికి రెడీ అయింది. కానీ ఈమె విజ్ఞత ఏమైంది? భర్త మాట, భర్తకి ఆజ్ఞ ఇచ్చిన దేవుని మాట, రెండు విధాలుగా కూడా ఆమె ఆ స్టెప్స్ దాటింది. అంటే ఆమె విధేయత చూపకపోవడం వల్ల ఆ మోసానికి గురైంది. అవును ప్రభా, ఆమె చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, అవును ప్రభా, నాలో ఆశ కలిగింది, మీరు వద్దని చెప్పినా సరే, నా భర్త వద్దని చెప్పినా సరే, నేను తినడం మాత్రమే కాదు నా భర్తను కూడా తిననిచ్చాను. మీరు వద్దన్న పని చేసి మీకు మీ మహిమను మేము కోల్పోయామని ఆమె చెప్పవలసింది. ఎందుకంటే అప్పటికే వారిద్దరు కూడా దేవుని మహిమను కోల్పోయారు. ఆయన్ని ఎదుర్కోలేక వారు చెట్ల వెనకాల దాక్కుని ఆకులను కుట్టుకుని తమ శరీరాన్ని కప్పుకున్నారు. అంటే అప్పటికే వారు పాపములో ప్రవేశించారు. ఎలాగో వారు పాపులైపోయారు, దేవుని సాన్నిధ్యాన్ని దూరపరుచుకున్నారు. ఆ తప్పుని దేవుని దగ్గర ఆమె ఒప్పుకుంటే ఎంత బాగుండేదో. కానీ ఆమె కూడా ఆదాము గారికి ఏమాత్రం తీసిపోకుండా ఎంత సాటి అయిన సహకారి అంటే, నిజంగా పనులలో ఆమె ఆయనకి అన్ని విధాలుగా మ్యాచ్ అవ్వాలని దేవుడు ఆమెని స్త్రీగాను పురుషునిగాను తన పోలికలో వారిద్దరిని స్త్రీగా పురుషునిగా చేశారంటే, ఆయన పోలికని పురుషుడికి ఇచ్చారు, స్త్రీకి ఇచ్చారు. ఆయన స్వభావాన్ని పురుషుడికి ఇచ్చారు, స్త్రీకి ఇచ్చారు. కానీ ఆమె ఒక అడుగు ముందుకేసి ఆ అవిధేయతను చూపించడం వలన తండ్రికి ఆ తర్వాత ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఏ భర్త అయితే తనకు చెప్పాడో దానిని కూడా ఆమె దాటేటటువంటి ప్రయత్నం చేసింది. ఆమె మోసపోయింది అనే దానికంటే ఆ మోసానికి ఆమె తావిచ్చింది, ఆమె చోటిచ్చింది, అక్కడికి వెళ్ళింది, సర్పంతో మాట్లాడింది. ఏం పర్వాలేదు తిను అంటే దేవునిని కూడా అబద్ధీకుణ్ణిగా చేసి, ఏం పర్వాలేదు మీరు కూడా దేవతల్లాగా ఉంటారు అని దేవుడికి కూడా తెలుసు, అందుకని ఆయన మీకు ఇవ్వలేదు అని చెప్పినప్పుడు దేవుని స్వభావాన్ని అబద్ధంగా చేసినటువంటి దానిని ఆమె నమ్మిందంటే, ఆమె దాని మీద ఆశగా ఉండి తన యొక్క దురాశ చేత మరులు కొల్పబడి అటువైపు ఈడ్వబడింది. ఆ వైపుకి ఈడ్వబడింది కాబట్టి ఆ మోసంలో పడిపోయింది. మోసపుచ్చింది సర్పమే అయినా సరే ఆ మోసానికి తావు, దానికి ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇచ్చింది మాత్రం అవ్వమ్మే ఖచ్చితంగా. అటువంటి ఛాన్స్ ఇచ్చి ఆమె మోసపోవడమే కాకుండా తన భర్తను కూడా పాపంలోకి నడిపింది. ఈ స్వభావం మనుషులలో ఇప్పటికీ ఉంది.
వాళ్ళల్లో ఉన్న ఆశలు అవి తప్పని వారికి తెలుసు, కానీ ఏం పర్వాలేదులే, ఇదొక్కటే కదా, ఈ చిన్నదానికి కూడా దేవుడు ఏం చెయ్యడు, ఏం శిక్ష విధించడు, ఇది ఏమన్నా అపవిత్రత ఏంటి, ఇది పెద్ద గీత దాటినట్టు కాదు కదా, దీనిని మన దేవుడు చాలా ప్రేమ గలవాడు, ఆయన పెద్ద పట్టించుకోడు, ఒకవేళ మన ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఆఖర్లో ఆయన దగ్గరికి వస్తే ఆయన స్వీకరిస్తాడు. ఇలాంటి మాటలు క్రైస్తవత్వంలో ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువైపోతా ఉన్నాయి. కానీ మన దేవుడు పవిత్రుడు, ఆయన కొంచెము కూడా అపవిత్రతని అపరిశుద్ధతని ఆయన సహించలేడు. ఆయన మహిమని దూరపరిచేది ఏదైనా సరే అది చీకటే. ఇప్పుడు మనం చీకటిగా ఉన్నాము కాబట్టి మన కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ అనాది కాలం నుంచి మన అసహనాన్ని కానీ మనం చేసేటటువంటి దాన్ని ఇతరుల మీదకి నెట్టడం అనేది పురుషుల్లోనే కాదు, స్త్రీలో కూడా ఉంది. అదేవిధంగా కొంతమంది భక్తులు, కొంతమంది పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడతారు ఇదే విధంగా మోసపోయిన వాళ్ళు. అందులో ఆహాబు రాజు, ఆయన యుద్ధానికి వెళ్ళమని చెప్పారు అనేది ఒక ప్రవక్తల మాటను ఆధారం చేసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. ఆ వాళ్ళు తప్పుడు ప్రవక్తలు, వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటను మాత్రమే ఇచ్చేవాళ్ళే ప్రవక్తలు. కానీ ఈ తప్పుడు ప్రవక్తలు ఈ ఆహాబు రాజు గారికి ఏం పర్వాలేదు యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రవక్త అయిన మికాయా వచ్చి చెప్తారు. ఆ దేవుని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన అంగీకరించాడు. ఆహాబు రాజు ఏం పర్వాలేదని వెళతారు. అది మోసపోవటం కాదు, అది గర్వం చేత. నా దగ్గర ఉన్న ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు కాబట్టి నేను ఈ విధంగానే చేస్తాను అని నిజంగా దేవుని ప్రవక్త వచ్చి చెప్పినా సరే అతను దానిని ఒప్పుకోడు. ఇది కేవలము ఒక గర్వంతో ఆయన మోసపోయాడు సరే, కానీ అది ఎలాగా ఆయన తన విజ్ఞత చొప్పున ఆలోచించుకుని ఉండాల్సింది. నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త ఈయన, వీళ్ళ తప్పుడు ప్రవక్తలు ఏమో అని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నా దగ్గర ఉన్న వాళ్ళు ఏం పర్వాలేదు, వారు చెప్పేది కరెక్టే, దేవుడు వారి నోట తప్పుడు మాటను ఉంచాడని ఆ ప్రవక్త చెప్పినా సరే ఆయన వినిపించుకోడు. గర్వం వల్ల ఆయన కూడా నాశనానికి దారి తీయబడ్డాడు. ఆ తర్వాత యెహోషువ ఏ మనిషి మాట అయితే దేవుడు విన్నాడో, ఏ మనిషి అయితే దేవా సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేసేయి అని అడిగినప్పుడు ఆ యుద్ధము అయిపోయేదాకా అలాగా ఆయన ఆపేశాడు సూర్యుడిని చంద్రుణ్ణి. అలాగా ఆపేయమన్నప్పుడు సూర్యుడిని ఆపేసేంత అడిగి అతను దేవుని దగ్గర పొందుకునేటంత దేవుని దగ్గర ఆయన అంత అధికారం సంపాదించాడు, అంత చనువుని సంపాదించాడు. అంత గొప్ప భక్తుడైన యెహోషువ కూడా దేవునిని అడగకుండా చేసిన పని వల్ల ఇప్పటికీ కూడా గిబియోనీయులు వారి మధ్య ఉన్నారు. వారు ఏం చేశారు, ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చి వారు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చినట్లు చాలా పాతబడిపోయిన చెప్పులను వేసుకుని వాళ్ళకి తగిలించుకున్న సంచులు కూడా పిగిలిపోయిన సంచులను తెచ్చుకొని వారితో పాటు చాలా వారు తెచ్చుకున్న ఆహారం మొక్కలు ఎండిపోయినట్టుగా ఉంటాయి. ఈ విధంగా తమని తాము ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన వారిగా కనపరుచుకొని మేము మీ మధ్య ఉండటానికి మాతో నిబంధన చెయ్యండి అన్నప్పుడు యెహోషువ కానీ ఇశ్రాయేలీయుల పెద్దలు కానీ వారు నిజంగా ఇక్కడికి వచ్చి మన మధ్య ఉండేవారే, మన పొరుగు వారే మనతో ఉండాలని ఆశపడుతున్నారు, ఏం పర్వాలేదని వాళ్ళని ఉండనిచ్చారు. వారు దేవుని ఏమాత్రం అడగలేదు. ఆ తర్వాత తెలుసుకున్నారు వారు మోసపోయారని. ఆ తర్వాత యెహోషువ వాళ్ళతో అంటాడు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు మా మధ్య ఉండటానికి, కానీ మీరు ఇక్కడున్న వాళ్ళే అని నాకు తెలియదు, మాతో ఉండటానికి మీరు ఈ విధంగా ప్రమాణం చేయించుకున్నారు, ఎప్పటికీ కూడా మీరు దేవుని ఆలయంలో కట్టెలు కొట్టే వాళ్ళలాగా నీళ్లు మోసే వాళ్ళగా మీకు ఆ శాపాన్ని ఇస్తున్నాడు అంటాడు. అంటే మీకు ఒక మంచి పొజిషన్ ఏం లేదు, మీరు అబద్ధాలాడి మమ్మల్ని మోసపుచ్చి మా మధ్యలో ఉండటానికి మా చేత ప్రమాణం చేయించారు, కాబట్టి మీరు ఎప్పటికైనా దేవుని ఆలయంలో పనివాళ్ళుగానే ఉండాలి, ఇది మీకు శాపం అంటారు. కానీ యెహోషువ ఆ పెద్దలు వారి అందరి విజ్ఞత ఏమైంది, అన్నిటికీ దేవుణ్ణి అడిగి ఆయన సలహా అడిగి ముందుకు వెళ్ళేటటువంటి వారు కూడా ఆ త్రుటిలో అనమాట ఆ ఒక్క క్షణం వారి యొక్క విజ్ఞతను కోల్పోయి అవునుగా వీరిని చేర్చుకుంటే ఏమైందని వారితో పాటు నిబంధన చేసి వారిని తమ మధ్య ఉండనిచ్చారు. ఇప్పటికీ కూడా ఆ గిబియోనీయులు వారి మధ్య ఉంటా ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలీలకు మాత్రమే ఎంచబడినటువంటి ఒక స్వాస్థ్యంలో వేరే వారు వచ్చి వారి మధ్యలో ఉండటానికి అవకాశాన్ని ఇచ్చింది. మోసానికి వారు గురి కాబడింది, ఆ తావునిచ్చింది వారే.
దేవునిని అడగనందున అని స్పష్టంగా యెహోవాను వాళ్ళు అడగలేదని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అక్కడ. మనం చూడగలిగితే అది యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయం అనుకుంటా ఉంటుంది. అదంతా అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా రాహేలు కూడా ఆదికాండం 30వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆమె తనకి బిడ్డలు పుట్టట్లేదు, తన అక్క అయిన లేయాకు అప్పటికే 4 పుట్టేశారు, ఇంకా తనకి బిడ్డలు ఇంకా పుట్టట్లేదని ఆమె తన భర్తని నువ్వు నాకు బిడ్డల్ని ఇవ్వకపోతే నేను చనిపోతానని చెప్తుంది. యాక్చువల్గా బిడ్డలు అనేవారు దేవుడు ఇస్తేనే మనకి దొరుకుతారు. అది దేవుని స్వాస్థ్యము, దేవుని యొక్క బహుమానం మన బిడ్డలు. వారు మనకి బహుమానంగా దేవుని చేత ఇవ్వబడాలి. ఇది మానవుల ప్రయత్నం వల్ల ఎంత మాత్రము కాదు, అది దేవుని చేతిలో ఉన్నటువంటి విషయము. అయినా సరే ఆమె తన అసహనాన్ని తన భర్త మీదకి నెట్టింది. అంటే అక్కడ ఆమె అడగాల్సింది దేవుణ్ణి, అది ఆమెకు తెలుసు, కానీ ఆమె భర్తని దానికి బాధ్యుణ్ణి చేసింది. ఇది కూడా ఒక విధమైనటువంటి మనలో ఉన్న అసహనాన్ని ఇతరుల మీదకి నెట్టటమే. ఆ విధంగా ఆమె కూడా, రాహేలు కూడా అదే విధంగా అయింది. మనం చూస్తే ఇస్సాకు 40 ఏళ్లకు దాటిపోయినా సరే వాళ్ళకి బిడ్డలు కలగనప్పుడు ఇస్సాకు రెబెకాను గురించి దేవుని దగ్గర మొరపెడతాడు. బిడ్డలు కావాలన్నప్పుడు భర్త ప్రార్థనను బట్టి భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడని ఉంటుంది. అంటే బిడ్డలనే వారిద్దరికి సంబంధించిన వారిద్దరు కలిసి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా భర్త అనేవాడు భార్య తరఫునే, నా భార్యని ఈ విధంగా లోటు ఉంది కాబట్టి దేవా నీకు ఇష్టమైతే బిడ్డల్ని ఇవ్వండి అని భర్త అడిగితే కూడా క్షమించి బిడ్డల్ని దయచేసినటువంటి సందర్భం కూడా ఇస్సాకు రెబెకమ్మల దగ్గర మనం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఆమె తన భర్తని మాత్రమే బాధ్యుడిని చేస్తూ నువ్వు నాకు బిడ్డల్ని ఇవ్వని తన అసహనాన్ని అతని మీద వెళ్ళగక్కింది. మనము చూడగలిగితే దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ ఒక గొప్ప రాజుగారు ఉంటారు. ఆసా అనే రాజుగారు దేవుని చిత్త ప్రకారం నడుస్తారు. ఆయన అన్నిటికీ దేవుని మీద ఆధారపడతారు. కానీ అదే రాజుగారు ఆ తర్వాత కాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరిని అడగకుండా, అంటే తన ఇష్టానుసారముగా వెళ్ళడానికి ట్రై చేస్తారు యుద్ధానికి, దేవుని అడగకుండా. అప్పుడు ప్రవక్త వచ్చి ఆయనని హెచ్చరించి ఇది దేవునికి ఇష్టం కాదు, ఆ సిద్కియా రాజు మీదకి నువ్వు ఆ సిద్కియా రాజు గారిని అటువంటి యుద్ధము నువ్వు చేయకూడదు, ఆయన ఆధారం చేసుకుని దేవునిని అడగాలని చెప్పినప్పుడు ఈ ఆస అనేటువంటి ఈ రాజుగారు చాలా అసహనంతో కోపంతో ఆ ప్రవక్తని చెరసాలలో వేయిస్తారు. అంటే అది ఆయన తన ఇష్టం నెరవేర్చినందుకు అది దానికి అడ్డు చెప్పే ప్రవక్తని కూడా ఆయన చెరసాలలో వేశారు. అంటే అక్కడ ఆయన మోసపోయాడు. ఆ విధంగా చేసి ఆ తర్వాత ఆ ఆశ ఆ రాజుగారు ఎలాగ మరణించారు, స్లోగా దేవుని వైపు నుంచి ఎలాగ తిరిగిపోయారో కూడా మనం ఆ దినవృత్తాంతాల గ్రంథంలో చదవచ్చు. ఆ దేవునికి ఎంతో లోబడి ఉండే ఆ రాజుగారు దేవునికి వ్యతిరేక అయిపోయి ఇంకొక రాజుతో చేతులు కలిపి ఏమాత్రమో దేవునికి ఇష్టం లేని కార్యం నెరవేర్చుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు చూస్తా ఊరుకోడు. ఆయన తన ప్రవక్తతో హెచ్చరించిన ఆ హెచ్చరికను కూడా ఆయన లెక్క చేయలేదు. కాబట్టి ఈ విధంగా మోసానికి గురయ్యే మనుష్యులు, మోసం చేసే మనుష్యులు, తమ అసహనాన్ని వెలిబుచ్చేటటువంటి స్త్రీలు, అదేవిధంగా హెచ్చరించబడినా సరే వినకుండా పతనానికి దారి తీసేటటువంటి స్వభావం మనుష్యులందరిలో ఉంది. ఈ స్వభావము మనం అంటాం నేను మోసపరచబడ్డాను, నేను నమ్మాను, మోసపోయాను, కానీ కాదు. ప్రతి వారికి దేవుడు విజ్ఞత ఇస్తానే ఉంటాడు. ఆయన ఆత్మ సహాయంతో మనము ఆయనను అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు. అది కరెక్టా, అంటే దేవుని దారా కాదా, అది దేవుని ఆంతర్యమా కాదా అనేది మనందరము కూడా దేవుని దగ్గర ప్రార్థించి మనము మోసపరచబడకుండా ఆయన మార్గాన్ని అనుసరించగలిగి ఉండాలి. అట్టి విజ్ఞత ఇప్పుడు అందరికీ ఇవ్వబడింది. దేవుని యొక్క ఆత్మ కూడా మనకి సహాయకుడిగా మన హృదయాల్లోనే ఉంచబడ్డారు. కాబట్టి ఆ సహాయాన్ని కోరుకుని మనము మోసపరచబడకుండా, మోసానికి తావివ్వకుండా, మనము అవ్వమలాగా కాకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సహాయము, ఆయన మన తోడుగా ఎప్పుడు ఉంటారు. ఆయన తోడును కోరుకుంటూ మనం మోసపరచబడకుండా ఉండటానికి దేవుని చేతులకి మనందరినీ అప్పజెప్పుకుంటూ ఆయన్ని ప్రార్థిస్తూ చిన్న సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి,
మోసానికి తావిచ్చిన అవ్వమ్మ గారిని చూసాము. అదే స్వభావం ఉన్న చాలా మందిని మేము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నాం ప్రభా. ఆ విధంగా మమ్మల్ని మోసపరచబడేటటువంటి అటువంటి ఆలోచనలకి మేము తావునివ్వకుండా మాకు సహాయం చేయండి ప్రభా. నిమిషము నీ పరిశుద్ధమైన ఆత్మ మాలో ఉండి హెచ్చరిస్తూ ఉంటారు ప్రభా. ఆ మెల్లనైన పవిత్రమైన స్వరాన్ని వినటానికి మాకందరికీ నీ యొక్క సహాయాన్ని దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.